క్షణంలో కలిగే ప్రేమని చెప్పడానికి యుగాలు కావాలా? యుగాల నాటి ఈ ప్రేమని క్షణాల్లో చెప్పగలమా? విశ్వమంత ప్రేమని గుప్పెడు గుండెల్లో ఎప్పటికీ దాచగలమా? Sorry, we don't have any vacancies. It's all over, Shiva. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు నా చేతిలో ఏం లేదు. పావని ప్లీజ్ ప్లీజ్ పావని, 2 రోజుల ముందైనా రావాల్సింది. అట్లీస్ట్ ఒక్క ఛాన్స్ అయినా ఉండేది. పెళ్లి చూపులు జరిగిన రోజే చెప్పా కదా శివ, అప్పుడు వచ్చిండొచ్చు కదా. పెళ్లి ఫిక్స్ అయిపోయిందిరా. లైఫ్లో జరిగే మంచి చెడు అన్నిటికీ ఏదో ఒక కారణం ఉండే ఉంటుందిరా. దేర్ విల్ బి ఏ రీజన్. అన్నా అన్నా అన్నా, సైన్ అది సైన్ చేయి. అది కాదు. ఎవరు మీరు? శివ, న్యూ జాయిన్. ఆ? ఎవరిని కలవాలి? జాయినింగ్ కోసం వచ్చా అన్న. ఎవరిని కలవాలి బాబు? ఈ రిజిస్టర్లో సైన్ చేసి లోపలికి పోవాలి. ఈడు మాడు శివ కదా? అవును సార్. ఇక్కడేం చేస్తున్నావు? ఎవరిని కలవాలో ఇక్కడ రాసేసి లోపలికి. నమస్తే సార్, గుడ్ నైట్ సార్. ఏరా ఎవడు వస్తున్నాడో పోతున్నాడు, మొహాలు కూడా చూడవా? అంటే సారీ సార్, అంత మసకగా కనపడుతుంది, అందుకే గుర్తుపట్టలేదు. రాత్రి తాగింది దిగపోతే ఇలానే ఉంటది. చిచి, రాత్రి దిగింది ఎప్పుడో దిగిపోయింది సార్, అందుకే ఫ్రెష్గా పొద్దునే ఒకటి వేసా. బ్లడీ డ్రంక్ అన్నాయిలా కూర్చో. దా శివ. ఓకే సార్. 18 కదా? ఎస్ సార్. You are Sati. sketch artist, right? Yeah. Just a couple of minutes. శ్వేత, ఇవాళ ప్లాన్స్ ఏంటి? నథింగ్ గణపతి. కాల్ మీ గణ, ఫీల్ ఫ్రీ శ్వేత. శ్వేత, ఇవాళ నైట్ హోటల్కి వెళ్దామా? ఎలా కనిపిస్తున్నారా నీకు? నేనేమన్నా, ఇవాళ నైట్ డిన్నర్కి హోటల్కి వెళ్దామా అని అడిగా. అప్పుడు హోటల్ అనకూడదురా, రెస్టారెంట్ అనాలి. ఏదైతే ఏంటి, నీకు అర్థమైందా లేదా?
ఎక్స్క్యూజ్ మీ, యా మీ మొబైల్ ఒకసారి ఇస్తారా? ఒక కాల్ చేసుకోవాలి. యా షూర్. హలో నాన్న. సతీ, చాలాసేపటి నుంచి కాల్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. అంతా ఓకే కదా? ఫోన్ పోయింది నాన్న. అయ్యో, ఎలా పోయిందమ్మా? ఆఫీస్కి వచ్చేటప్పుడు ఎక్కడో పడిపోయింది నాన్న. మీరు కంగారు పడతారనే కాల్ చేశాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా? అయ్యో, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అవన్నీ ఎందుకు? నేను ఇంకో ఫోన్ కొనుక్కుంటానులే. సతీ, స్కెచ్ ఆర్టిస్ట్ రైట్? అయ్యా, ఫాలో మీ. నాన్న నేను మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎప్పుడు కావాలరా డౌన్లోడ్ అది? ఇది నెక్స్ట్ వీకెండ్ కోసం రా. ఈ వీకెండ్ కోసం ప్రీవియస్ వీక్ డౌన్లోడ్ చేసిన పీకీ బ్లైండర్స్ ఉంది కదా, రచ్చే. ఏమ్రా ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు, ఏదో తేడాగా ఉందే. ఆర్కే చిన్న నిన్న డిఎఫ్ఎల్ ఎక్స్పోర్ట్ పెట్టమన్నా, పెట్టినావారా? ఆర్కే చేసిన పర్ఫార్మెన్స్ చాలు కానీ మీట్ శివ, మన న్యూ ఎడిటర్. హలో. ఇతనే ఆర్కే, ఆఫీస్లో బెస్ట్ యాక్టర్. అదే ఎడిటర్. యా. ఏంటే వాడిని కూడా వదలవా? వాణ్ణి చూసావా? మెరిసిన జుట్టు, పని చేసి చేసి వంకరపోయిన ఆ చేతి వేళ్ళు, ఏసీలో ఉండి ఉండి ఫేర్గా మారిన ఆ స్కిన్ టోన్, అది చాలరా వాడు పనికొచ్చేవాడని చెప్పడానికి. తనకి ప్రాజెక్ట్ గురించి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఆల్ ది బెస్ట్. ఐల్ సీ యూ గైస్. బై. ఓకే సార్. కూర్చో. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటా. ఆర్కే ఇలా దొరికిపోయానంటే ఇంతింత జీబీలు ఎలా డౌన్లోడ్ అవుతున్నాయరా నీకు? అంటే అన్న అది 2 days ల్యాప్టాప్ కింద పెట్టి వెళ్ళిపోతానా. మరి ఇవన్నీ ఎక్కడ చూస్తావు? ఇంట్లో టీవీ ఉంది కదన్న, 55 inches. దీనిలో పెట్టిన సగం తెలివేదో పని మీద పెట్టుంటే కంపెనీ ఎక్కడికి వెళ్ళలేదురా. నడు. హాయ్ బ్రో, దిస్ ఇస్ ఆర్కే. హాయ్. రామకృష్ణ. శివ. హే హాయ్ శివ. హాయ్ అండి. తగులుకుందరయ్యా. అన్నీ కాదు, రూపా, కాల్ మీ రూప్స్. ఏంటి రూప్సా? పని చేసుకోవే పని. రూప్స్ అంట రూప్స్. సచ్ లూజర్. దాంతో అంత క్లోజ్ అవ్వకు బ్రో. అట్లాంటిది ఏం లేదు బ్రో. ఏంలే, కొంచెం చనువు ఇచ్చావు అనుకో, దాని పని మొత్తం నీతోనే నేర్చుకుంటుంది. అవును, ఇంతకీ మంది అలవాటిందా? లేదు బ్రో. ఏంటి లేదా? అంటే అప్పుడప్పుడు. ఇక్కడికి వచ్చావుగా, ఇంకెప్పుడు అని ఉంటావులే. ఐఎమ్ స్ట్రైట్ గురు. అయ్యో అట్లేం లేదు. అట్లేం లేదండి, బాగా ఇంట్రోట్ అనుకుంటా. సో మీరు స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ కూడానా? ఓకే. గాయ్స్, షీఈ్ అవర్ న్యూ స్కెచ్ ఆర్టిస్ట్ సతీ. క్లాప్స్ కొట్టండి అమ్మా, ఎంకరేజ్ చేయండి రా. ఏంట్రా బావా, అసలు మా ఫ్రంట్ ఆఫీస్కి రావడమే మానేసా? ఎక్కడ కుదురుతుంది బా, వర్క్ వర్క్ వర్క్, టార్చర్ అయిపోయింది రయ్యా. జోకులు వద్దు బావా. అది అంటే అరే ఇట్రా 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 ఇట్రా. ఇలా పచ్చి మంచినీళ్ళు తాగి ఎంతకాలం అయిందోరా. ఇలాంటి మంచినీళ్ళు అవి ఆఫీస్లో పెట్టకురా,
జనాలు పాడైపోతారు. తీసుకెళ్ళు తీసుకెళ్ళు. హాయ్ శివ. హాయ్ అండి. రూపా. అదే అండి. ఇక్కడ వర్క్ కల్చర్ చాలా ఫ్రీగా ఉంటుంది శివ. యూ కెన్ ఎనీ టైమ్ గ్రాప్ అ బీర్ అండ్ హ్యావ్ ఇట్. ఎలాగో మీ అబ్బాయిలు బ్రీజర్స్ ఆర్ మెంట్ ఫర్ గర్ల్స్ అని అనుకుంటారు కదా. షల్ ఐ గెట్ యు ఎ బీర్? లేదండి. వీడేం తేడాగా ఉన్నాడు. ఈ కిచెన్ వచ్చిన దగ్గర నుంచి చాలా కంఫర్టబుల్గా ఉందన్నయ్య. ఉంటుందిరా, ఎందుకుండదు? మీకు మందులో మంచి కోసం పెట్టినట్టుంది కిచెన్. వాట్సాప్ గాయ్స్, ఏం నడుస్తుంది? ఇలా పడితే ఇలా నడుస్తుంది మీ ఇద్దరికి. అయినా కళ్ళేంట్రా స్వీట్గా నమ్ముకునేట్లాగా. ఓ, దీన్నే చిల్లింగ్ అంటారు బడి. వీఆర్ చిల్లింగ్. దీన్ని చిల్లింగ్ అనరు, ఆఫీస్ చిల్లి పెట్టడం అంటారు. అయినా వర్క్ కల్చర్ బాగుంటుంది. ఇవన్నీ చేస్తే బ్యాగ్లో పెట్టుకుని పోతారేంట్రా? నువ్వు పోబా, ఎప్పుడు ఏదో ఒకటి అంటున్నావు. ఏమో ఫ్రెండ్ అని పెట్టుకున్నా కదా, తగలబెట్టండి. ఏంటి శివ, లంచ్ టైంలో కనిపించలేదు? అది నాకు ఒంటరిగా తినడం అలవాటు. అదేం అలవాటు? ఈడైందో, ఇదేందో ఇంకా డౌన్లోడ్ అవుతలేదు. నెక్స్ట్ వీకెండ్ కన్నా వద్దో లేదో. అమ్మా. ఏంట్రా, నేను కాల్ చేసే వరకు నువ్వు కాలే చేయవా? చేసి వారం అవుతుంది తెలుసా? వర్క్లో ఉండే. సరేలే, కొత్త జాబ్ కొత్త ఆఫీస్ ఎలా ఉందిరా? అంటే ఇవాళే కదమ్మా జాయిన్ అయింది, అప్పుడే ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ రా. అమ్మా, నేను నీకోసం శారీ తీసుకున్నా. ఇంకా నా కోసం శారీ తీసుకోవడం ఏంట్రా? పెళ్లి చేసుకొని మీ ఆవిడికి తీసుకో. నీకు చెప్పాగా, నెక్స్ట్ టైం శారీ తీసుకుంటే అది నా కోడలికి అయి ఉండాలని. అది కాదమ్మా. ఏది కాదురా, మొన్నొచ్చిన సంబంధం బాగుండే కదా, ఎందుకు నో చెప్పావు? అమ్మ, ఫోన్లో బ్యాటరీ లో ఉన్నది, నేను మళ్ళీ ఆ చీర అయితే నా కోడలికే రే. మన నెక్స్ట్ యాడ్కి ఒక క్యారెక్టర్ స్కెచ్ కావాలి సతీ. చూడ్డానికి సింపుల్గా కనపడాలి, బట్ సంథింగ్ స్పెషల్. హీఈస్ అవర్ హీరో. ఓకే. లంచ్ టైంలో కనపడలేదు. అది నాకు అలోన్గా తినడం అలవాటు. బియర్, బ్రీజర్ ఎటువంటి అలవాట్లేదా? లేదు. ఇక్కడికి వచ్చావు కదా, అలవాటు అయిపోద్దిలే. సరే, నేను మళ్ళీ వస్తాను. హే, హాయ్ బా. హాయ్ రా. ఏంటరు బాబు? ఏం బా, కొత్తగా అమ్మాయి వచ్చిందంట మీ డిపార్ట్మెంట్లో? వచ్చిందిరా. అయితే మరేంటి, ట్రై చేయట్లేదా? ఎల్లహ, ఒక్క అమ్మాయిని ప్రేమిస్తేనే చెప్పడానికి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తే యుగాలు గడుస్తాయి. నువ్వు లవ్వా? ఎలా బా? ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసినప్పుడు ఒక ఫీలింగ్ వచ్చిందిరా. అమ్మాయి బావా,
కనులే చెదిరే కలలే ఎదురై ఏదో తెలియని ఆరాటం పెరిగే ఊరికే చిలకై నా మనసే ఎగిరే నడిచే కలలాగా ఓ మేఘం తిరిగే ఎదలో గదులే కనసడికే అదిరే పలుకే తన వరకు చేరేదారేదే శివ ఇదేంటి శివ శివ ఏంటి కాఫీ కావాలా తాగేసాను ఆర్కే. ఏంటి అద్దాగా కషాయం లాంటి తాగే అలవాటు ఉందా ఏంటి? ఇంత మొమ్మాటం అయితే ఎట్లా అబ్బా? ఏదో అలా తాగేసాను ఆర్కే. సరే వెళ్దామా? నువ్వు వెళ్ళార్కే, నేను వస్తా. ఇంద్రాబాయుడు అమ్మ. డూ యూ నీడ్ ఎనీథింగ్? ఏం లేదండి. ఓకే. అమ్మో, వీటి దగ్గర మొబైల్ తీసుకుంటే మళ్ళీ నా నంబర్ అనుకుని మా నాన్నకు టార్చర్ పెడతాడు. శ్వేత గారు, హే, మీ డాడీ అనుకుంటా మళ్ళీ కాల్ చేశారు, మీరు కనపడలేదు. ఒకసారి ఇస్తారా కాల్ చేసి? యా ష్యూర్. రాము రాము, గుడ్ మార్నింగ్ సార్. కాస్త టైం చూడరా, ఆఫీస్ క్లోజ్ చేసే టైం అయింది. సార్ 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 సరే కానీ ఆఫీస్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్తాంగో. సార్ వైఫై కూడా ఆఫ్ చేసి. సార్ వైఫ్ సార్. ఓకే సార్. అరే ప్లీజ్ రా, ఆఫీస్ క్లోజ్ చేసుకుని వెళ్ళరా. అవతల నా వైఫ్ వెయిట్ చేస్తుందిరా ఇంట్లో. ఓకే. ఏడు దొరుకుతారు. ఈడు మాడు. హలో నాన్న. సతీ, పొద్దున మాట్లాడుతూ కట్ చేసా. అదే నాన్న, లోపలికి పిలిచారు. కొత్త మొబైల్ సిమ్ అవి తీసుకోవచ్చు కదమ్మా. సరే నాన్న, అది ఆఫీస్ అయిపోయింది, హాస్టల్కి వెళ్తున్నాను. నేను కాల్ చేయకపోతే కంగారు పడకండి, ఐల్ బి ఓకే. నువ్వు ఇప్పుడు జాబ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అది నా ప్యాషన్ నాన్న. అది బర్త్డేకి డ్రెస్ తీసుకుంటానన్నావు కదా, తీసుకున్నావా? తీసుకున్నాను. సరే అమ్మా, ఉంటాను నాన్న. Oh shit. Oops. I'm sorry. ఇట్స్ ఓకే అండి. I'm really sorry, Sati. Shall I help you? ఇట్స్ ఓకే అండి, మీరు వెళ్ళండి, ఐల్ మేనేజ్. No, I can wait. నో ప్రాబ్లం అండి, మీరు వెళ్ళండి. Shit. తినమ్మా, కాఫీ మిషన్ ఏంది ఇట్లున్నది? మందంతా అయిపోయింది, మళ్ళీ బయటికి వెళ్ళాలి.
భయపడకండి, నేను మీలాగే స్టక్ అయ్యాను. మరెవరికైనా కాల్ చేయండి. నా మొబైల్లో ఛార్జింగ్ లేదండి. అన్నా, సెక్యూరిటీ అన్నా, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ చేయండి. అన్నా, మేము ఇక్కడ స్టక్ అయిపోయాము. ప్లీజ్, హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్. నో ఛాన్స్ అండి. అన్నా, అన్న ఎవరన్నా? మీరు డోర్ బగలు కొట్టిన బయట ఉన్న షట్టర్ని ఏం చేయలేము. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి, నేను వెళ్ళాలి. ప్లీజ్, ఐ షుడ్ గో. ప్లీజ్ అండి, మీరు ఇవ్వకండి. విల్ ట్రై సమ్ అదర్ వే. మీ దగ్గర మొబైల్ ఉందా? ఫోన్ ఛార్జర్ ఉంది. మీది ఐఫోనా? హలో, ప్లీజ్ హెల్ప్, వి ఆర్ స్టక్. హలో హలో హలో, ప్లీజ్ హెల్ప్. రోడ్ మీద రెడ్ సిగ్నల్ పడితేనే ఆగడానికి టైం లేని జనాలకి మనకు హెల్ప్ చేసేంత టైం ఉంటుందా? హలో, హలో, ప్లీజ్ హెల్ప్. హలో, ప్లీజ్ హెల్ప్ us, we are stuck. అన్న ఒకసారి చూడండి. హలో అన్న, we are stuck here. హలో, ప్లీజ్ హెల్ప్. హలో, హలో, ఇక్కడ. హలో, భయ్యా. ఈ మెకానికల్ లైఫ్లో పడి లైఫ్లో ఎంత బిజీ అయిపోయామో ఒకసారి బయటకు వచ్చి చూస్తే కానీ అర్థం కావట్లేదండి. ఇలాంటి ఒక రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారనే హోప్ కూడా లేదు. మీరు ఇక్కడ ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నారు? ఈరోజే ఫస్ట్ డే అండి. ఓ, మీరు కూడానా? హా. ఎలా అనిపించింది ఆఫీస్,
కొలీగ్స్? ఫస్ట్ డే కదా, ఏం అర్థం కాలేదు. చాలా డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు. ఎవరైనా వస్తే బాగుండు. మీ మొబైల్ ఉండేది, బట్ బ్యాడ్ లక్. మార్నింగ్ ఆఫీస్ వచ్చేటప్పుడు ఎక్కడో పోయింది. మా అమ్మ చెప్తూ ఉంటుందండి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని. మేబీ ఇప్పుడు ఇక్కడ ఇలా ఇరుక్కుపోవాలని రాసి పెట్టుందేమో. మీ పేరు? శివ. మీ పేరు? సతీ. డిజిగ్నేషన్? ఆమె స్కెచ్ ఆర్టిస్ట్. మీరు? ఎడిటర్ అండి. ఇంతకుముందు కాఫీ నోట్లోనే ఉన్నట్టుంది, అందుకే. ఆకలేస్తుంది. కిచెన్లో ఏమైనా దొరుకుతుందా? మ్మ్హ. నో. ఏమైందండి? ఏదైనా పాయిజన్ ఉందా? పాయిజన్ అయినా బెటర్ అండి. ఇది వద్దండి, దీని వల్ల ఇదంతా అయింది. ఇప్పటికే 4 సార్లు వాష్రూమ్ వెళ్ళాల్సి వచ్చింది. సేమ్. నేను కూడా ఇక్కడ స్టక్ అవ్వడానికి ఇదే రీజన్. ఓ, అంటే మీరు కూడా? ఓకే ఓకే. నో నో నో, మీలా కాదు. అది బై మిస్టేక్గా కాఫీ డ్రెస్ మీద పడిపోయింది. అది వాష్ చేసుకొని వచ్చేలోపు ఆఫీసే క్లోజ్ చేశారు. మెల్లగండి, డోర్ పగిలిపోతుందేమో. ఎక్కడేముందో అర్థం కావట్లేదు. కాఫీ పౌడర్ అక్కడుంది. మీకు కాఫీ చేయడం వచ్చా? మ్మ్హ. నాకు కూడా రాదు. ఓ, మీకు వంట కూడా? భయపడద్దు, నాకు వంట వచ్చలే అండి. అమ్మయ్య. అమ్మాయి అంటే కంపల్సరీ వంట వచ్చే ఉండాలి కదా. అయ్యో, అలా ఏం లేదండి. నేనేదో జనరల్గా అడిగాను. అయినా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అని పెద్ద తేడా ఏం లేదు కదండి. ఈక్వాలిటీ వచ్చేసింది కదా. ఇప్పటికీ చాలా ఇళ్లలో పేరెంట్స్ అబ్బాయిలని బాగా చదువుకోవాలి, త్వరగా జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పి పెంచుతారు. కానీ అమ్మాయిలని బాగా వంట నేర్చుకోవాలి, త్వరగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి పెంచుతారు. ఈక్వాలిటీ ఎక్కడుందండి? అయినా వర్కింగ్ ఉమెన్ పర్సంటేజ్ పెరిగింది కదండి. ఎక్కడండి? వర్కింగ్ ఉమెన్ పర్సంటేజ్ కన్నా పెట్రోల్ ప్రైసెస్ చాలా స్పీడ్గా పెరుగుతున్నట్టున్నాయి. అది నిజమేలేండి. అయినా ఇలా చదువుకొని జాబ్ చేసే అమ్మాయికి వంట చేసే అవసరం ఏముంటుంది? జాబ్ చేసినా చేయకపోయినా ఇంట్లో వంట చేసేది అమ్మాయే కదా. అవునండి, నాకు ఈ పాయింటే తట్టలేదు. మీకు వంట వచ్చా? ఎగ్ టమాటా, ఎగ్ ఫ్రై, చికెన్. మొత్తం నాన్ వెజే అన్నమాట. సాటర్డే మాత్రం వెజ్ అండి. ఎగ్ టమాటాలో ఎగ్ వేయమంతే. ఎంత మాకు వంట వచ్చినా ఎప్పుడు అమ్మ చేతి వంటే తినాలనిపిస్తుంది. ప్రపంచంలో మన ఇద్దరమే ఉన్నట్టుంది. నేను బయట వెయిట్ చేస్తాను అండి, ఎవరన్నా వస్తారేమో.
ఈస్ దెర్ ఏ రీజన్ ఫర్ దిస్ ఆర్ అన్నా మిమ్మల్ని ఇక్కడ 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 అన్నా భయ్యా ఇటు ఇటు మీదే భయ్యా నేను అన్నా 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 భయ్యా భయ్యా ప్లీజ్ హలో హలో ఇట్స్ ఓకే అండి. ఆల్మోస్ట్ చూసేసారు అనుకున్నానండి. నా లైఫ్లో అన్నీ ఇంతే. దగ్గర దాకా వచ్చి హోప్స్ని పెంచి ఆ తర్వాత కన్నీళ్ళే మిగులుస్తాయి. లైఫ్ అంతే అండి. ఆశల గురించి ఆనందించే లోపే కన్నీళ్ళని గుర్తు చేస్తాయి. మరి మీ లైఫ్లో కూడా ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు నాకు నా పైన ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ మూమెంట్ నేను ఫీల్ అయింది శాశ్వతం అనుకున్నాను. ఇష్టపడి వర్క్ చేశాను. ఎంతలా అంటే నన్ను నేనే మార్చేసుకునేంతలా. బట్ నా వర్క్కి గుర్తింపు లేదని తెలిసాక ఇంకా అక్కడ ఒక్క మూమెంట్ కూడా ఉండాలనిపించలేదు. ఆ తర్వాత మీరు స్కెచింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఫ్రమ్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుండి యానిమేషన్ సిరీస్ చాలా చూసేదాన్ని. నా డ్రీమ్ ఎప్పటికైనా ఒక యానిమేషన్ ఫిల్మ్కి క్యారెక్టర్ స్కెచ్ వేయాలని. ఓ మీరు ఎడిటర్గా ఎప్పటి నుండి? ఐ మీన్ యాక్చువల్లీ ఇదే నా ఫస్ట్ జాబ్. యాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్. ఓ మరి ఇదెందుకు? నాకున్న మొహమాటానికి అది వర్కౌట్ అవ్వదు. సో మొహమాటమా? బాగానే మాట్లాడుతున్నారు కదా. అందరూ ఉంటే మేబీ మాట్లాడే ఉండేవాడిని కాదేమో. టు బీ ఫ్రాంక్, నేను అంతే అండి. నాకు నలుగురిలో మాట్లాడాలంటే చాలా భయం. యా చూశాను. ఐ మీన్ మీరు భయపడ్డం ఏడవడం చూసి నేను చాలా భయపడ్డాను. కానీ తర్వాత చాలా కూల్ అయ్యారు. ఆఫీస్లో తెలియని వ్యక్తితో స్టక్ అయిపోయినా అని చాలా భయం వేసింది. ఎలాగైనా బయటకు వెళ్ళాలనిపించింది. కానీ అన్నీ ట్రై చేశాక ఇంకేది అవ్వదని తెలిసాక నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. అంత త్వరగా ఎలా సెటిల్ అయ్యారు? లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ నన్ను స్ట్రాంగ్ చేశాయి. అవే ఇన్సిడెంట్స్ నన్ను కొన్ని వాటిల్లో వీక్ చేశాయి. ఏంటండి ఆ ఇన్సిడెంట్స్? అమ్మాయిలందరికీ దాదాపుగా జరిగే ఇన్సిడెంట్సే. పర్లేదు చెప్పండి, విని నేను కూడా ధైర్యం తెచ్చుకుంటాను. అప్పుడే 10th అయిపోయి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న టైం. ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు. ఏ పాపా, నీ సైకిల్ ఎక్కనా? పోనీ నువ్వు నా బైక్ ఎక్కుతావా? ప్లీజ్. ఏంటి పాపా ఏడుస్తున్నావు? ఓటి అమ్మా. ఇలాంటి వాళ్ళ వల్లే ఎంతమంది అమ్మాయిలు చదువు మానేస్తున్నారు తెలుసా? మ్యూజియంలో వస్తువులు పెట్టి కాపాడే సిస్టమ్ రోడ్ మీద తిరుగుతున్న అమ్మాయిలను కాపాడలేకపోతే ఇంకెందుకండి? అప్పటి నుండి నలుగురున్నారనే ధైర్యం నాలో పోయి నలుగురున్నారనే భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ గురించి చెప్పండి. చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలనేది డ్రీమ్. ఇప్పటి వరకు చాలా ఆడిషన్స్ ఇచ్చాను. ప్రతి దగ్గర నేను బాగా చేశాను చెప్పారు.
ఫోన్ చేస్తా అని చెప్పారు, కానీ ఇప్పటివరకు ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఇంకొంచెం వెయిట్ చేయాల్సింది. ఒకరిని కావాలనుకున్నానండి, దానికోసమే ఈ జాబ్ ఇదంతా. మన డ్రీమ్ కోసం మన లైఫ్ అనుకున్న వాళ్ళని వదిలేయలేంగా. I was in need of a job. So finally here. ఎవరి మీదనో స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి మీకు. మీ లైఫ్లో ఏదైనా హ్యాపీ మూమెంట్ చెప్పొచ్చు కదా, టు cheer up this మూమెంట్. సతీ, నీకు విషయం చెప్పాలి. ఐ లవ్ యూ సతీ. రాహుల్, ప్లీజ్ స్టాప్ ఇట్. ఏమైంది సతీ? రాహుల్, ప్లీజ్ స్టాప్ ఇట్. ఏమైంది సతీ? రాహుల్, నేను ఎప్పుడా ఇంటెన్షన్తో చూడలేదు. ఇఫ్ ఐ గేవ్ యూ దట్ ఇంప్రెషన్, ఐఎమ్ రియలీ సారీ. యు ఆర్ జస్ట్ అ గుడ్ ఫ్రెండ్ టు మీ. ఏ ఏం మాట్లాడుతున్నావే? ఫ్రెండ్ ఏంటి? రాహుల్, వాచ్ ఫ్రెండ్ ఏంటి? హే, ఇంతకు ఏమన్నావు? ఫ్రెండా? మరి ఎన్నాళ్ళు నవ్వుతూ బైక్కి తిరిగిందంతా? నాకు ఇప్పుడు అర్థమైంది, మీ అమ్మాయిలందరూ ఒకటే. ఫ్రెండ్ అని చెప్పి ఒకే ఒక పదంతో అబ్బాయిలందరినీ పోవే. హే, పోవే. ఒక అబ్బాయితో క్లోజ్గా మాట్లాడినా, నవ్వినా, అది లవ్వేనా? అసలు అమ్మాయి అబ్బాయిని ఫ్రెండ్ అనుకోవడం తప్పైపోయింది కదా ఈ సొసైటీలో. సో సారీ అండి, నేనేదో మీ హ్యాపీ మూమెంట్ అడిగాను, మీరు. ఓ సారీ అండి, ఐ జస్ట్ గాట్ క్యారీడ్ అవే. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నా ఫస్ట్ శాలరీ పడిన రోజు. ఎస్, నా ఫస్ట్ శాలరీ. నాన్న కోసం ఒక మొబైల్ తీసుకోవాలి. లేదు, ఫస్ట్ నా కోసం ఒక మొబైల్ తీసుకోవాలి. చాలా పనులు ఉన్నాయే. లైఫ్లో ఫస్ట్ శాలరీ అంత కిక్ ఇంకేది ఇవ్వదేమో. ఎస్, 21 ఫిబ్రవరి 2020. నిమిషంలో 32 సార్లు నవ్వారు. ఐ వాస్ మెస్మరైజ్డ్. నిన్ను చూసే యుగమైనా చాలు, ఒక క్షణంలో అనిపించింది. నువ్వు స్టేషన్లో దిగడానికి నా పక్క నుండి వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. ఎట్ దిస్ మూమెంట్, ఇప్పుడు కూడా నువ్వు నా పక్కన కూర్చున్నప్పుడు బ్రీతింగ్ చాలా హెవీగా అయిపోతుంది, చాలా భయం వేస్తుంది. మిమ్మల్ని ఆఫీస్లో ఫస్ట్ టైం చూసిన మూమెంట్ నుంచి ఇప్పటి వరకు నిన్ను చూసే యుగం ఓ క్షణంలో అనిపిస్తే, నువ్వు లేని ఆ క్షణం ఓ యుగంలో అనిపించింది.
మీరు కూడా అందరిలాంటి అబ్బాయి అని ప్రూవ్ చేసుకున్నారు. మిమ్మల్ని చూసిన మూమెంట్ గుర్తొస్తే ఐ జస్ట్ గో క్రేజీ. ఐమ్ నాట్ దట్ ఎక్స్ప్రెసివ్, కానీ దట్ మూమెంట్ ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. ఇంకా ఆపండి ప్లీజ్. ఇక్కడ నుండి ఎప్పుడు బయటపడతానో ఏంటో. ఆయన అంత ఈజీగా ఎలా చెప్తారండి ఒక అమ్మాయిని చూసి మెస్మరైజ్ అయ్యానని? మళ్ళీ ఐఎమ్ నాట్ దట్ ఎక్స్ప్రెసివ్ అంటూ. హలో, ఏంటి అక్కడే నిలబడ్డారు? ఇందాక జరిగిన దానికి ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. నేను కూడా అందరిలా బిహేవ్ చేశాను అనిపించింది, బట్ నేను కూడా తెలియకుండా అలా చెప్పేశాను. ఆ టైంలో ఇట్ వాస్ మోర్ లైక్ మై హార్ట్ స్పీకింగ్ అవుట్. నిజంగానే మీరు నన్ను మెట్రోలో చూసారా? చూసి అలా ఐ మీన్ మెస్మరైజ్ అయ్యారా? అవును. ఎనీవేస్ ఐమ్ సారీ మిమ్మల్ని మెస్మరైజ్ చేసినందుకు. ఈ సొసైటీలో ఎవరైనా అమ్మాయిలను అలా చూసి రియాక్ట్ అయినా అది అమ్మాయిల తప్పే కదా. మా డ్రెస్సింగ్ అవ్వచ్చు, మా చూపులు అవ్వచ్చు, అట్ లాస్ట్ మేము నవ్వడం కూడా తప్పే కదా. అందులో మీ తప్పేముంది? నేను నవ్వడం నా తప్పు. ఐమ్ సారీ. మీరు తిన్నారో లేదో అని మీ అమ్మ తలుచుకుంటూ ఉంటుందేమో. తను నన్ను తలుచుకొని రోజంటూ ఉండదండి. మొబైల్ ఉండుంటే ఈ పాటికి కాల్ చేసి మాట్లాడేవాళ్ళు కదా. లేదండి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కాల్ చేస్తాను. మా అమ్మకు ఒకసారి కాల్ చేస్తే ఇవన్నీ వదిలేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అందుకే చాలా రేర్గా మాట్లాడతానండి. అయినా ఫోన్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టా అండి? అంత ప్రేమ ఉంటే ఫోన్ చేసేంత దూరం కాదండి, పిలిస్తే వినిపించేంత దగ్గరగా ఉండాలి. మీరు మీ అమ్మతో ఉంటారా? లేదండి, మా అమ్మ ఊర్లో ఉంటుంది. ఈ జాబ్ కెరియర్ తప్పలేదు. నాకు మా నాన్నను వదిలేసి హైదరాబాద్ రావడం ఇష్టం లేదు. బట్ నా డ్రీమ్ కోసం అయినా మా అమ్మాయిలకి పెళ్ళాక వదిలేసి వెళ్ళడం తప్పదు కదా. ఈ రోజుల్లో అబ్బాయిలకు కూడా తప్పట్లేదు కదండి. ఎంతమంది పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటున్నారు చెప్పండి. 10th అవ్వగానే ఇంటర్లో ఎంసెట్ ర్యాంక్ కోసం నారాయణ చైతన్య హాస్టల్లో ఉంటూ బీటెక్లో సగం జీవితం సప్లీస్కే అయిపోతుంది. కెరియర్ సెట్ చేసుకోవడానికి సిటీకి వచ్చి రాని కూరలు వండుకొని చాలని తిండి తింటూ ఈ రోజుల్లో జాబ్ రావడమే కష్టం. అంటే ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళి ఆఖరికి పెళ్ళయ్యాక ప్రైవసీ అంటూ సపరేట్గా ఉంటూ పేరెంట్స్ దగ్గరికి కూడా ఏదో పండగలకి పబ్బాలకి చీఫ్ గెస్ట్లా వెళ్తున్నామండి. అట్లీస్ట్ అమ్మాయిలకి పెళ్లి చేసుకునేంత వరకు ఇంట్లో ఉండే చాయిస్ అయినా ఉందండి. అదే మేము ఇంట్లో కనిపిస్తే పని పాట లేదేంట్రా, ఎప్పుడూ ఇంట్లోనే ఉంటామని తిట్టేవాళ్ళే ఎక్కువ అండి. అబ్బాయిల జీవితం 10th వరకే అండి. ఆ తర్వాత కెరియర్ రెస్పాన్సిబిలిటీస్ అంటూ ఒక లూప్లో పడిపోతాం. మీకు ఒకటి చెప్పనా? మా అమ్మాయిలకి అబ్బాయిలా పుడితే ఎంత బాగుంటుంది అని లైఫ్లో చాలాసార్లు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం ఒక అబ్బాయి లైఫ్ పైకి కనిపించే అంత హ్యాపీగా ఉండదని అర్థమైంది. ఇక్కడ ప్రాబ్లం అమ్మాయిది అబ్బాయిది కాదండి, ప్రతి ఒక్క మనిషిది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ జెండర్. అయ్యో
కింద పడిపోయింది. అయ్యో పర్లేదండి, నేను క్లీన్ చేసేస్తాను. బౌల్ ఇలా ఇవ్వండి. అయ్యో ఇదంతా నా వల్లే అయిందండి. నేను ఏదేదో వాగేసి మీరు దానికి రియాక్ట్ అయ్యి మీ ఉప్మా పోహా పడేసుకున్నారు. పోనీ నా పోహా షేర్ చేసుకుంటారా? మీరు తాగారా? లేదు, తినేసానండి. పోహా గురించి కాదు. ఆ ఫ్రిడ్జ్లో ఉన్న బ్రీజర్ బియర్ తాగానండి. ఓ బియరా? బ్రీజర్ పెద్దగా ఎక్కదు కదండి. ఇట్స్ జస్ట్ లైక్ ఏ జ్యూస్. నాకు తెలుసు. ఓ మీకు తాగడం కూడా అలవాటుందా? అంటే అప్పుడప్పుడు రెడ్ వైన్, బియర్, ఏదో అండి అలా అలా. మీరు బ్రీజర్ తాగుతుంటారా? హాస్టల్ డేస్లో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు. ఓ ఇంట్రెస్టింగ్. వైన్ షాప్కి మీరు వెళ్ళేవారా లేకపోతే ఎవరైనా తెచ్చిచ్చేవాళ్ళా? సాహితి అని నా ఫ్రెండ్. తను చాలా డేర్గా వెళ్ళి తెచ్చేది. ఎవరికి తను తాగుతుందని డౌట్ కూడా వచ్చేది కాదు. పైగా అది బాబా భక్తురాలు. హాస్టల్ లోపలికి వచ్చేటప్పుడు చెక్కింగ్ ఉండేది అప్పుడప్పుడు. ఆ టైంకి అది బాబా గుడికి వెళ్ళొచ్చినట్టు వాచ్మ్యాన్కి, వార్డెన్కి విభూతి పెట్టి తప్పించుకునేది. రూమ్లోకి వచ్చాక బాబా ఫోటో ముందు 11 సార్లు గుంజీలు తీసి లెంపెల్ వేసి సారీ చెప్పేది. ఆ తర్వాత అందరూ గ్యాదర్ అయి ఒక్కొక్క సిప్ టేస్ట్ చేసేవాళ్ళు. ఓ అంటే మీరు తాగలేదా? లేదు, తాగలేదు. మీరు తాగిన బాటిల్ ఉందా? ఎందుకండి? ట్రూత్ ఆర్ డేర్? ఓ నేను వెళ్ళి తీసుకొస్తానండి. ట్రూత్ ఆర్ డేర్? డేర్. డేరా? ఒక పాట పాడండి. అయ్యో వద్దండి, నా వల్ల కాదు. నాకు చాలా బ్యాడ్ వాయిస్ అండి. పర్లేదు శివ, పాడు. ఇన్ని సంవత్సరాలుగా వింటున్న నా పేరు ఎప్పుడు ఇంత అద్భుతంగా అనిపించలేదు. శివ ఫస్ట్ టైం తను పలుకుతుంటే. పాడు శివ. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ ఆలకించి పల్లవించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. వావ్ శివ, ఎంత బాగా పాడావు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. మీ ఫస్ట్ క్రష్? పికాచు. వాట్? అరే పికాచు, పాకీమాన్. స్కూల్ నుండి రాగానే కంపల్సరీ చూసేదాన్ని. పికాచు అంటే చాలా ఇష్టం. పికాచు బ్యాగ్, పికాచు స్టిక్కర్స్, ఆఖరికి పికాచు ఐ మీన్ పికాచు టిఫిన్ బాక్స్. యా నేను చూసేవాడిని. పోకీమాన్ పోకీమాన్ పోకీమాన్. పికాచు. I miss those days. Truth or dare? డేర్. ఏదైనా యాక్టింగ్ చేసి చూపించండి. ఇప్పుడా? యా. ఏం యాక్ట్ చేయమంటారు? ఎనీథింగ్ యూ లైక్. ఓకే. I love you అలేఖ్య. అర్జున్, ఆర్ యూ సీరియస్? ఇదంతా అట్రాక్షన్. నువ్వు లేకుండా ఉండలేకపోవడం అట్రాక్షన్ అయితే నాది అట్రాక్షనే. యాక్సెప్ట్ మై అట్రాక్షన్. అర్జున్, లవ్ ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. యా, నీ బాడీలో ఐస్, హార్ట్, హ్యాండ్స్ ఇవన్నీ పార్ట్సేగా. వీటిలో ఏది లేకపోయినా యూ విల్ సఫర్గా. నా లైఫ్లో నీ లవ్ లేకపోతే నేను కూడా అంతే సఫర్ అవుతా.
అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అర్జున్. అలేఖ్య ప్లీజ్ ఒక ఛాన్స్ ఇస్తావా అలేఖ్య? ప్లీజ్ బాగా చూసుకుంటా అలేఖ్య. ప్లీజ్ అలేఖ్య, ఐ రియలీ లవ్ యూ అలేఖ్య. ప్లీజ్ వెళ్ళక అలేఖ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను బాగా చూసుకుంటా. వావ్ శివ, సీరియస్లీ అమేజింగ్. నువ్వు ఎవరినో చాలా డీప్గా లవ్ చేసినట్టున్నావు. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఎందుకు ఎప్పుడు డేరే తీసుకుంటున్నావు? నిజమంటే అంత భయమా? కొన్నిసార్లు నిజం నిజంలానే నిప్పు లాంటిదండి, కాల్చేస్తుంటుంది. కొన్ని నిజాలు తాగిపోవడమే మంచిది. స్టిల్ ట్రూత్ ఆర్ ట్రూత్? అదేంటండి? చెప్పండి, ట్రూత్ ఆర్ ట్రూత్? ఇంకా ఆప్షన్ ఏముందండి దాంట్లో? అడగండి. నిజంగానే మీరు నన్ను మెట్రోలో చూసి మెస్మరైజ్ అయ్యారా? వాజ్ ఐ రియలీ దట్ బ్యూటిఫుల్? చెప్పు శివ, అంత బాగున్నానా నేను? డేర్. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏదైనా ఛాలెంజింగ్ డేర్ ఇద్దామని. మీలాంటి అమ్మాయి నాలాంటి అబ్బాయికి ప్రపోజ్ చేస్తే? సారీ, వాట్ యు మీన్? అదే ఒక ఇంట్రోవర్ట్ ఇంకో ఇంట్రోవర్ట్కి ప్రపోజ్ చేస్తే? చేస్తే యాక్ట్ చేసి చూపించండి. ఓకే, చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఐ లవ్ యూ. అయ్యయ్యో, అస్సలు ఫీలే లేదండి. కొంచెం ఫీల్తో చెప్తారా? నా కళ్ళలోకి చూడు. నీతో జీవితాంతం ఉండాలనే కళ్ళలతో నిండిపోయాయి. ఇకపైన నేను వేసే ప్రతి అడుగులో నువ్వు నా జతగా నడవాలనుకుంటున్నాయి నా పాదాలు. నా ఊపిరిని ఫీల్ అవ్వు. నా గుండె చప్పుడులో కూడా నువ్వే ఉన్నావని చెప్తుంది. మాట రాని నా పెదాలు కూడా నీ కోసం పలుకుతున్నాయి. ఐ లవ్ యూ. వావ్, మీరు ఏడుస్తున్నారు ఎందుకు? అంటే అంత బాగా యాక్ట్ చేశానా? వావ్ సతీ, నీలో ఒక యాక్ట్రెస్ కూడా ఉంది. గుడ్. ఐ లవ్ యూ. నిజం చెప్పండి, నేను మీకన్నా బాగా యాక్ట్ చేశాను కదా? ట్రూత్ ఆర్ ట్రూత్? మళ్ళీనా? అడగండి. నేను మీకన్నా బాగా యాక్ట్ చేశాను కదా? లేదండి, జీవించేశారండి. ట్రూత్ ఆర్ డేర్? పాట పాడండి. మీరన్నీ నా డేస్ కాపీ కొడుతున్నారు. యూ కాపీ క్యాట్. పాడండి నేను పాడను. ప్లీజ్. శృతి మించేటి పరువపు
ఉయ్యాలలుగింది నీలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో ఎంత మై మరపో. శివ, ఒక్కసారి చూడగానే నేను నీకంతా నచ్చేసానా? లైక్ నువ్వు చెప్పినప్పుడు ఐ కెన్ సీ ఇట్ ఇన్ యువర్ ఐస్. నిజంగానే ఒకసారి చూడంగానే అంత ఫీల్ వచ్చేస్తుందా? ఒక్కసారి కాదు సతీ, 1 year బ్యాక్ కాదు 5 years బ్యాక్ కాలేజ్లో చూశాను. రే మామా, ఆ అమ్మాయిని చూసావా? ఆ అమ్మాయి నవ్వుతో ఈ భూమికి హారతి పట్టచ్చు మావా. ఆకాశాన్ని నిచ్చనిద్దామా? పక్షుల్లో గాల్లో ఎగురుదామా? పిచ్చుకొక్కల్లో గల్లీలో పరిగెడదామా? అరే ఏంట్రా నువ్వు? ఇలా అమ్మాయికి చెప్పరా అంటూ నుంచుని కవితలు చెప్తున్నావు. వాడు నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఏదో తెలియని బాధ, చచ్చిపోవాలనిపించేంతలా. కానీ వాడు తిట్టేప్పుడు మాత్రం వాడిని చంపేయాలంత కోపం వచ్చింది. ఒక అమ్మాయికి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పే స్వేచ్ఛ కూడా లేదా? ఇంకో 4 పేపర్లు ఉన్నాయి, గల్లీ మొత్తం పుకార్లు లేపేద్దాం. అన్నా వద్దు, వీడికి తెలిస్తే ఈ న్యూస్ మొత్తం పేపర్లో వేసేలాగా ఉన్నాడు. వదిలేసే ప్లీజ్. ఓకే. అప్పుడేమో మెస్మరైజ్ అన్నావు, ఇప్పుడు అట్రాక్షన్ అంటున్నావు. నువ్వు ఎవరినో చాలా ప్రేమించావు కదా, తన కోసమే ఈ జాబ్లో కూడా జాయిన్ అయ్యావని చెప్పావు. ఒక అమ్మాయి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఇంకొకరి మీద అంత అట్రాక్షన్ ఎలా వస్తుంది? హౌ కెన్ దర్ బి 2 similar strong feelings on 2 different people? సతీ, అది కొన్నింటికి రీజన్స్ ఉండవు. కానీ నువ్వే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని కూడా చెప్పావు శివ. ఎవరన్నా వస్తారేమో, చాట్ అక్కడ పెడతామా? ఈరోజు సండే 12 వరకు ఎవరు రారు. శివ, నువ్వు ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు? ఐ డోంట్ నో, ఐ వాజ్ జస్ట్ అట్రాక్టెడ్ టు యు సతీ. అదే ఎందుకు? ఎందుకంటే ప్లీజ్ సతీ, ఐ జస్ట్ కొన్ని ఫీలింగ్స్ని వర్ణించాలంటే మాటల్లో చెప్పలేము. శిల్పంగా చెక్కి చెప్పాలేమో, చిత్రంగా గీసి చెప్పాలేమో, కావ్యంగా రాసి చెప్పాలేమో. కానీ నాకు అలా చెప్పడం రాదు. మేబీ అందుకే చెప్పలేనేమో. ఏదో అంటున్నారు, ఏమనలేదా మీరు? ఓ, ఇది నీ పనా? మనుషులు మనసులతో మాట్లాడుకునేవారని విన్నాను, ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఒక్కటి పనికొచ్చేది లేదు. ఫస్ట్ టైం అండి. ఏంటి ఫస్ట్ టైం? ఒక అమ్మాయి ఇంత మేకప్ కిట్ పెట్టుకొని అందులో ఏది పనికిరాదని చెప్పడం ఇదే ఫస్ట్ టైం. ఓహ్ అదా, ఇన్ని ఉన్నాయి కానీ ఫ్రెష్ అయ్యాక వేసుకోవాల్సిన డ్రెస్సెస్ ఏమీ పెట్టుకోలేదు.
డ్రెస్సెస్ తీసుకొని రావడానికి మీరేం ప్లాన్ చేసుకొని టూర్కి రాలేదు కదండి. ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఒక్క నిమిషం. ఏంటిది? ఓపెన్ చేయండి. మీరు బ్యాగ్లో శారీ పెట్టుకొని తిరుగుతారా? లేదంటే ఇదంతా జరుగుతుందని మీకు ముందే తెలుసా? ఇది నేను మా అమ్మ కోసం కొన్న శారీ అండి. అయ్యో, మీ అమ్మ కోసం పర్లేదు, తీసుకుంది నాకెందుకండి? పర్లేదు, వద్దు శివ, ప్లీజ్. నేను మా అమ్మకి ఇంకోటి కొనిస్తానండి, మీరు ఇది తీసుకోండి. చాలా బాగుంది శివ శారీ. మళ్ళీ ఇంత మంచి శారీ. ప్లీజ్ వెళ్ళండి. ఆ చీర అయితే నా కోడలికే రే. ఎంత బలంగా కోరుకున్నావమ్మా ఆ చీర నీ కోడలికే అని. ఎక్కడో దూరంగా ఉండే జాబిల్ని చూపించి అమ్మ చిన్నప్పుడు జాబిల్లి రావే అని గోరుముద్దలు పెడుతుంటే నిజంగానే వస్తుందేమో అని ఆశగా ఎదురు చూసేవాడిని. సేమ్ ఫీలింగ్ ఇప్పుడు కూడా. ఎలా ఉంది? మా అమ్మ కన్నా బాగున్నారండి. ఏ అమ్మాయిని కూడా ఎప్పుడు అమ్మతో పోల్చకండి. అమ్మ స్థాయి వేరు, అమ్మాయి స్థానం వేరు. నా దగ్గర ప్యాంట్ షర్ట్ ఉంది, కావాలంటే మీరు మార్చుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నారండి? అయ్యో ఇది కాదు, వెయిట్. తీసుకోండి. అయ్యో వద్దండి, ఇది ఎవరి కోసమో మీరు మార్చుకోండి, పర్లేదు. అది కాదు. వెళ్ళు శివ, తీసుకో. లుకింగ్ గుడ్ ఆన్ యూ శివ. ఊరుకోండి, చాలా లూజ్గా ఉందండి. లేదు, బాగుంది. శివ, నువ్వు నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఐ కెన్ సీ సంథింగ్ ఇన్ యువర్ ఐస్. ఏదో భయం. ఎవరైనా తప్పుగా చూస్తే తెలిసిపోతుంది, కానీ నువ్వు ఎప్పుడు చూడలేదు. బట్ ఐ కెన్ సెన్స్ సంథింగ్.
చెప్పాలి, చాలా చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి? అసలు చెప్పాలా? ఫుడ్ తిందామా? ఫుడ్. శివ, ఫ్రిడ్జ్లో ఫ్రీజర్ ఉందా? నా ఫ్రెండ్స్ తాగేటప్పుడు చాలాసార్లు నాకు కూడా తాగాలనిపించింది, కానీ ఎందుకో తాగలేదు. ఇప్పుడు తాగాలనిపిస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తా. మీరు బియర్ కదా తాగేది? యా, సారీ. యా. Cheers. Finally, it's happening. యాక్చువల్లీ నాకు బీర్ అలవాటు లేదు, ఫ్రీజరే అలవాటు. మరి బ్రీజరే తాగొచ్చు కదా, అదెందుకు తాగారు? అంటే అబ్బాయి బ్రీజర్ తాగితే అదేంట్రా అమ్మాయిలా బ్రీజర్ తాగుతున్నావు అని అంటారని. ఎవరో ఏదో అనుకుంటారని మీ ఇష్టాలను ఎందుకు మార్చుకోవాలి? వెలుతురివా వెన్నెల నీవా, ఓహో వెన్నెల, ఓహో వెన్నెల, నడిచానే పదములకై, ఆహా కన్నులా దాగిన దివ్యలా వెలిగావే ప్రాణమువై. మ్యూజిక్ లేకుండా డాన్స్ ఎలా? Music must be felt, not heard. ఓ శివ, మీ పిల్ల గురించి ఏమని చెప్పొచ్చు కదా? అందంగా ఉంటుందా? ఉంగరాల జుట్టా? నవ్వుతావేంటి? నేను సీరియస్ గానే అడుగుతున్నాను. చెప్పు తన గురించి. ఒకవేళ అందం అద్దంలో చూసుకోవాలంటే తననే చూస్తుందేమో.
నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా తనని మాత్రం కంటికి రెప్పలా చూసుకో. కావాలంటే నిన్ను నేను నెత్తి మీద పెట్టి చూసుకుంటా. పోయనే ఏదో మాయలా జరిగేనా యుగమేలా క్షణమైపోగా ప్రతి క్షణము నీతోనేగా. తనని ప్రేమించడం ఒక వ్యసనం, తనతో జీవించాలనుకోవడం ఒక అద్భుతమైన కళ. అంతలో ప్రేమించావా? తన పేరేంటి? శివా, శివా, సారీ. సతీ, తన పేరు సతీ, కే సతీదేవి. కే సతీదేవి రాముడి వనవాసంలో అది కూడా 14 సంవత్సరాల ప్రేమ. వాళ్ళు నిన్ను ఏడ్పించినప్పుడు చంపేయాలన్నంత కోపంగా ఉన్నా ఎదిరించడానికి ధైర్యం బలం రెండూ చాలలేదు. చిన్నప్పటి నుండి సతీ, స్కూల్ డేస్ నుండి నిన్ను లవ్ చేస్తున్నాను. నిన్ను చూసే క్షణం కోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూడాలనిపించేది. నువ్వు వేసే ప్రతి అడుగులో నేనున్నా సతీ. నన్నెందుకు ప్రేమించావు శివ? మేబీ లవ్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ థింగ్ హ్యాపెన్స్ ఫర్ వితౌట్ ఎ రీజన్. నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే I could feel something in your eyes. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు శివ? భయం వేసింది సతీ. ఇప్పటికీ నువ్వు ఎప్పుడైనా నా పక్క నుండి వెళ్ళినా, నా దగ్గరలో కూర్చున్నా, ఇదిగో ఇప్పుడేలా పక్కన కూర్చున్నా, ఐ లవ్ యూ సతీ. ఎంత అంటే చెప్పలేనంత, చెప్పకుండా ఉండలేనంతగా, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పాలనంతలా. ఇంకేం చెప్పద్దు
ప్లీజ్. నన్ను ఇంతగా ప్రేమించేంత నేనేం చేశాను? Am I even worth of this much of love? 14 years. ఒక మనిషిని 14 years నుంచి లవ్ చేస్తూ అసలు ఎక్స్ప్రెస్ చేయకుండా ఎలా ఉండగలిగేవరా? ఎలా? నాకు జాబ్ రాగానే ఫస్ట్ అమ్మకే చెప్తాం అనుకున్నా, కానీ ఫస్ట్ నీ దగ్గరికి, అదే భావన నీ దగ్గరికే పంపించు. అప్పుడు తెలిసింది నువ్వు అక్కడ లేవని. పెళ్లి ఫిక్స్ అయిపోయిందిరా. ఇంకో 3 daysలో తన ఎంగేజ్మెంట్. భావని, దానికి అన్ని తెలిసినా కూడా ఇన్ని సంవత్సరాలు నాకు చెప్పలేదా? తను చెప్పదు, ఎందుకంటే నువ్వు ఒప్పుకోకపోతే నేను పడే బాధ ఏంటో తనకు తెలుసు. చూసిన 10 నిమిషాల్లోనే ప్రపోజ్ చేసే ఈ జనరేషన్లో నీకు 14 సంవత్సరాలు పట్టిందారా? ఏంట్రా నువ్వు? నేను చెప్పకపోతే నువ్వు చెప్తే ఒప్పుకునేదానివన్న ఒక హోప్తో అన్న బ్రతకొచ్చు. అదే నీకు చెప్పి నువ్వు ఒప్పుకోకపోతే ఆఖరి హోప్ కూడా చచ్చిపోతుంది కదా సతీ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అయ్యో శివ, ఎంత ప్రేమించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నా చేతిలో ఇప్పుడు ఏం లేదు శివ. తెలుసు సతీ, నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని తెలుసు సతీ. ఈ ఎంగేజ్మెంట్కి కూడా వచ్చాను సతీ. కనీసం ఆఖరి నిమిషంలో అయినా చెప్పాలన్న ఆశతో. కానీ నిన్నక్కడ ఆనందంగా సంతోషంగా చూసి నాకున్న ఒక్క ఆశ కూడా చచ్చిపోయింది సతీ. ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉంటే చాలుగా సతీ. ఈ డ్రెస్ కూడా తన కోసం కొన్నదే కదా సతీ. తన చుట్టూ గాలిని కాగితముగా, కంటి సైగలే అక్షరాలుగా మార్చి 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 నన్ను మరచి తెలిపా ప్రేమను ప్రేమలేఖగా. గాలి ప్రేమలేఖగా, నీ కంటి చూపులు నాపై వేసి కంటి సైగల సమాధానం చెప్పగరావే చెంత చేరగా. నా ఈ చింత తీర్చగా చెలియా. సఖియా చెలియా. సఖియా. సతీ, భయం వేస్తుంది శివ, భయం వేస్తుందిరా. నన్ను నాకంటే ఎక్కువ ప్రేమించే ఒక మనిషి నేను బ్రతుకుతున్న ఇదే ప్రపంచంలో ఉన్నాడు. నాకు ఇన్నేళ్ళు తెలియకుండా నా వెనకే ఉన్నాడు. అదేంటి, ప్రేమ గురించి అందరు చాలా హాయిగా బాగుంటుందని చెప్తారు, నాకేంటి ఇంత బరువుగా అనిపిస్తుంది? ఈ బరువుని శివ 14 సంవత్సరాలు భరించాడా? అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి?
ఏం మాట్లాడాలి? సారీ సతీ. ఆగు సతీ. నా ప్రేమ నిన్ను ఇబ్బంది పెట్టదు. 14 సంవత్సరాల నుంచి నీకు తెలియకుండా ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉంటాను. ఇకపైన నువ్వలా ఉండగలవేమో, కానీ నేను మాత్రం జీవితాంతం నిన్ను మర్చిపోలేను. భయం వేస్తుంది శివ. రాముడు మాత్రమే వనవాసం చేయలేదు శివ, తనతో పాటు సీత కూడా ఉంది. వాళ్ళిద్దరు విడివిడిగా వనవాసం చేయలేదు. 25 ఏళ్ళ నా తండ్రి ప్రేమని, 2 నెలల నా కాబోయేవాడి ప్రేమని మర్చిపోయేలా చేసింది నీ ప్రేమ. గడిపింది 2 రోజులే అయినా నీతో కలిసి జీవితం చూడాలనిపించేలా చేశావు. ఎన్ని రోజులు ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారని చెప్తే భయపడేదాన్ని. ఈరోజు నీలాంటి వాడి ప్రేమకి దూరం అవుతానేమో అని భయమేస్తుంది. అందరూ అంటుంటారు ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలని. అదే నిజమైన ప్రేమని. కానీ నాకలా ఇప్పుడు అనిపించట్లేదు శివ. ఇంతలా ప్రేమించేవాడు దూరంగా ఉన్నాడని బాధ ఒక్కటే ఉంది. I might be wrong, but this is what I'm really feeling right now. ఎందుకురా నన్ను ఇంత ప్రేమించావు? కొన్ని ప్రశ్నలకి ఎప్పటికీ సమాధానాలు చెప్పలేం సతీ. సమాధానాల కోసం వెతికినా మనమే ఒక ప్రశ్నలా మిగిలిపోతాం. ఈ ప్రేమ కోసం నువ్వేమైనా చేస్తావా? ప్రేమతో ఏదైనా చేయగలను సతీ. నన్ను పెళ్లి చేసుకో శివ, రేపే. No, I can't do this. I'm engaged. నాన్నకేం చెప్పను, వంశీకేం చెప్పను. సతీ, భయం వేస్తుంది శివ. నా చేతిలో ఏం లేదు కదా. నేనిప్పుడు నిన్ను ప్రేమించలేనా? ప్రేమించకూడదా? సతీ, నా ప్రేమను ఎంతసేపటి నుంచి ఫీల్ అవుతున్నావు? మహా అయితే 1 గంట నుంచి, అంతేగా. మీ నాన్న 25 ఏళ్ళ ప్రేమ కన్నా నీ కాబోయేవాడు 2 నెలల ప్రేమ కన్నా అదే అంత గొప్ప ప్రేమ కాదు సతీ. అందుకే నీకు చెప్పడానికి నాకు ధైర్యం కూడా సరిపోలేదేమో సతీ. మనం కొత్త ఇంటిని కట్టుకొని పాత ఇంటిని హ్యాపీగా వదిలేసి వెళ్ళిపోతాం. కానీ కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది పాత ఇల్లే బాగుంది, మన పాత వీధి, పాత మనుషులే. కొత్త ప్రేమ కోసం ఇప్పుడున్న ప్రేమని వదులుకోవడం కరెక్ట్ కాదేమో సతీ. Maybe I'm in love with you, Shiva. I'm feeling it. It's heavy. గొంతులో ఏదో తెలియని భారం. నేను ఈ భారాన్ని 14 సంవత్సరాల నుంచి మోస్తున్నాను సతీ.
శివ, నిన్నొకటి అడగచ్చా? అడుగు సతీ. నాకు నీతో జీవితం ఎలా ఉంటుందో చూడాలనుంది. కానీ అన్నీ ఎదిరించి ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసి నీతో వచ్చేసి నిన్ను పెళ్లి చేసుకునే ధైర్యం లేదు. నీకు యాక్టింగ్ ఇష్టం కదా, నా కోసం కొన్ని గంటలు నా లైఫ్ పార్ట్నర్లా ఉండగలవా? నీతో నా చివరి శ్వాస వరకు జీవితం ఎలా ఉంటుందో చూపించగలవా? మనం పెళ్లి చేసుకుందాం శివ. ముందు మనకు రింగ్స్ కావాలి. Let me check. ఎదురు చూసిన తరుణమేదో తరుముకొచ్చిన తరుణమా, కనులు రాసిన కవితలేవో రూపుదాల్చిన వైనమా, హరుని చూడగనింగి దాటి భువికి చేరిన లాస్యమా. 1 second. ఏమైంది? నేను ఇలా ఏడ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోను. కరళమేమో గొంతులోన గుండె నిండా హవనమా, ఆది ప్రేమను అనుకరించగ మరల పుట్టిన దైవమా. ఓయ్, ఏంటి ఇప్పుడు కూడా ఎమోషనల్ ఫీల్ అవుతున్నావా? అప్పగింతల్లో అమ్మాయిలాగా సతి ఊపిరే శివ ధ్యానమై సంద్రాలలో కలిసిందిలే, కొన్ని అలలుగా ఎగిసిందిలే, ఆకాశాలను తడిపెనే ఆనంద తాండవమాడినే, ఆ ప్రేమ జల్లులు నేటి వానగ భూమినే ప్రణవించనే. సతి ఊపిరే సారీ. శివ ధ్యానమై. ఏంటి శివ టెన్షన్? అది ఇక్కడ గాలాడట్లేదండి. ఓ అవునా, భయమేస్తుందా? కొంచెం అలాంటిదండి. పెళ్ళాన్ని పట్టుకుని ఎవరైనా అండి అంటారా అండి? ఆ రోజు నేను నిన్ను కొంచెం ఎక్కువసేపు చూసాను సతీ. చెవి జిమ్కి దొరికి నువ్వు ఆనందంగా ఫీల్ అవుతుంటే నీలోని ఆ ఆనందమే నాకు అందంగా కనిపించింది. ఇంకా నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు సతీ. శివ, వంట నేనే చేయాలంటావా? నేను చేస్తాను సతీ. యు టేక్ రెస్ట్. ఐఎమ్ ప్రెగ్నెంట్. అబ్బాయి పడితే ఏం పేరు పెడదాం శివ? అమ్మాయి పుట్టాలి, ఇలా అందంగా ఉండాలి. నేను అందంగా ఉంటానా శివ?
పట్టాలి, నీలా పద్ధతిగా ఉండాలి. ట్విన్స్ పుడతారు, ఒక పాప ఒక బాబు. నేను చెప్పాను కదా శివ, చూడు మనకి ట్విన్స్ పుట్టారు. చెయ్యి కూడా పట్టుకోద్దా శివ? మన పిల్లలు కూడా మనలాగే లవ్ మ్యారేజ్ చేసుకుంటే? మన పిల్ల అవ్వలే సతీ. అయింది, మన పెళ్ళి అయింది. లవ్ మ్యారేజెస్ అవుతాయి శివ. మన పాప ఎవరైనా లవ్ చేస్తే నీకు ఓకేనా సతీ? హా, అది ఎవరైనా లవ్ చేస్తే కాదు కాదు, దాన్ని నీ అంతలా ఎవరైనా లవ్ చేస్తే అప్పుడు ఓకే. అయినా నేను ఎంత లవ్ చేశానో నీకెలా తెలుసు సతీ? నీకు పరిచయం అయి ఒక్కరోజే అయింది కదా సతీ. ఏమో శివ, some things I just felt rather than explain. I love your eyes when they are looking at me. మన పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. మేబీ ఇవి మన ఆఖరి రోజులు. ఇదంతా నిజమవుతే ఎంత బాగుండేది సతీ. జరిగే నాటకాన్ని నిజం అనుకోవచ్చు కదా శివ. మన పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇంకా మనం చేసేదేముంది సతీ? ప్రేమించుకుందాం శివ. నన్నెందుకు ప్రేమించావు సతీ? నిన్ను ప్రేమించలేదు శివ, నీకు నా పైన ఉన్న ప్రేమను ప్రేమించాను. పెళ్ళై చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, ప్రేమ తగ్గిపోయింది. అందుకే ఇలా దూరంగా పడుకున్నాం. నీతో లైఫ్ చాలా బాగుంది శివ. నీతో ఎప్పటికీ ఇలా ఉండిపోవాలని ఉంది సతీ, కానీ కుదరదు కదా. ఇంకా ఆపేద్దాం శివ. నీకు అనవసరంగా హోప్స్ పెంచేసి ఉంటే ఐఎమ్ సారీ శివ. ఆశ మహా చెడ్డ సతీ. ఇన్ని రోజులు నా ప్రేమ నీకు చెప్తే చాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా నువ్వు నా పక్కన ఉన్నప్పుడు నాతోనే ఉంటే ఇంకా బాగుండనిపిస్తుంది సతీ. నీ భయం అంతా పక్కన పెట్టేసి చెప్పుండొచ్చు కదా శివ, నన్ను లవ్ చేస్తున్నావని. స్కూల్లో ఉన్నప్పుడు చెప్దామంటే మెచ్యూరిటీ లేదు, అట్రాక్షన్ అంటారు. అదే కాలేజ్కి వచ్చాక చెప్దామంటే ఫస్ట్ చదువుకోరా అంటారు. చదివాక చెప్దామంటే ఫస్ట్ జాబ్ తెచ్చుకోరా అంటారు. డ్రీమ్స్, గోల్స్ అన్నీ సాక్రిఫైస్ చేసి ఆఖరికి జాబ్ తెచ్చుకున్నాక చెప్తామంటే ఆ అమ్మాయే ఉండదు. నా ఒక్కడి లైఫ్లోనే కాదు సతీ, ఈ ప్రపంచంలో ఉన్న చాలామంది లవ్ స్టోరీస్ ఇంతే. అట్లీస్ట్ నాకు చెప్పే ఛాన్స్ అన్నా వచ్చింది. చాలామంది ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రేమించేటప్పుడు రాని ఆలోచనలన్నీ
ఆ ప్రేమని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి? ప్రేమించడం అనేది ఒక ఫీలింగ్స్ సతీ. అది బ్రెయిన్లోకి వెళ్ళలోపే హార్ట్ డిసైడ్ అయిపోతుంది ఇది నాదే అని. దానికి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అవసరం లేదు, ఏవి అవసరం లేదు. కానీ చెప్పాలనుకున్నప్పుడు మాత్రం బ్రెయిన్ వర్క్ అవుతుంది, 1000 ప్రశ్నలు వేస్తుంది. ఇలా విడిపోవడానికేనా నన్ను ప్రేమించావు? ప్రేమించేప్పుడు విడిపోతే ఎలా అని ఆలోచన రా సతీ. ఒకవేళ వస్తే మేబీ ఎవరు ప్రేమించుకోరేమో. ఉన్న ప్రపంచానికి దూరంగా ఉండాలనుకుంటున్న ప్రపంచానికి దగ్గరగా వెళ్ళాలనుంది శివ. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది సతీ, వాట్ వుడ్ ఇట్ బీ ఇఫ్ యూ లవ్ మీ యాజ్ మచ్ యాజ్ ఐ డూ అని. దెన్ ఐ రియలైజ్ ద పెయిన్ ఐ హ్యావ్ గోన్ త్రూ అండ్ ట్రస్ట్ మీ, ఐ డోంట్ వాంట్ యూ టు గో త్రూ ఇట్. Brain thought more than it could. Heart felt more than it can. శివ శివ శివ! ఇది నిజమా, కల కాదా? శివ, షట్టర్స్ తీసేశారు. ప్లీజ్ మనం ఇక్కడ స్ట్రక్ అయిపోయినా మన ఎవరికి తెలియకూడదు. ఓకే ఓకే, పద వెళ్దాం. కలలా మిగిలావా ప్రేమా, నాడుగై ఆగేవా, ఓ కథలా మారేవా ప్రేమా. ఏంటి సతీ ఇక్కడ అయిపోయావు? మలుపై రాలేవా, ఎంతకాలం ఉన్న మౌనం ఎప్పుడిలా కాల్చెనా, మోయలేని ఎంత భారం నన్ను వేధించెనా, ఎన్ని ఏళ్ళు లేని దూరం నేడు ఎదురయ్యనా, మార్చలేని ఆ విధిని తలచి వేడుకోగలనా. సెకండ్ డేనే లేటా? ఏందో ఈడు సైలెన్స్. సఖియా నువ్వు లేని జన్మే లేదుగా, సఖియా నేను వీడలేనుగా, సఖియా ఈ ప్రాణమే ఇక శూన్యమా, సఖియా ఈ ప్రేమే ఒంటరాయనా, సఖియా సఖియా సఖియా. నా వల్ల కావట్లేదురా. నువ్వు ఇంత సీరియస్ అని ముందే చెప్పొచ్చు కదరా. అరే నాకు చెప్పడం రాదురా. నేనేం చెప్పినా కామెడీగా తీసుకుంటారు, ఎవరైనా సీరియస్గా తీసుకుంటారా? ఏమైంది గణపతి? శ్వేత ఉంది కదా, తన లవ్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు ఎవరికీ చెప్పలేదు. రేపు తన పెళ్లి చూపులంట. 10 సంవత్సరాల నుంచి తను లవ్ చేస్తున్నా. స్కూల్ నుంచి తను వెనకే తిరుగుతున్నా. తను ఏ కాలేజ్లో జాయిన్ అయితే ఆ కాలేజ్లో, తనకి ఎక్కడ జాబ్ వస్తే అక్కడ జాబ్ జాయిన్ అయ్యా. ఇంతకన్నా ఎలా చెప్పను?
గణపతి ఇప్పటికైనా చెప్పే. రేపు తనకి పెళ్లి చూపులు, ఇప్పుడు ఎలా చెప్పను? పెళ్లి చూపులే కదా, ఎంగేజ్మెంట్ కాదు కదా. తను ఒప్పుకోకపోతే? ఇప్పుడు అట్లీస్ట్ నాతో మాట్లాడుతుంది, ఈ విషయం తెలుసా నాతో మాట్లాడకపోతే? బ్రో, ఇలా లవ్ చేసి చెప్పకుండా ఉండి బాధపడ్డం కన్నా చెప్పి చూడు బ్రో. తను నన్ను ఎక్కడ లవ్ చేస్తుంది బ్రో? నిన్ను కాకపోయినా తన మీదున్న ప్రేమ చూసైనా నిన్ను ప్రేమించచ్చేమో కదా బ్రో. అరే బా చెప్పేరా, రేపు ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళి అయ్యాక చెప్పడం కంటే ఇప్పుడు చెప్పడం చాలా బెటర్. చెప్పే. శ్వేత, చెప్పురా. నన్ను తప్పుగా అనుకోవద్దు శ్వేత. దేనికి? అది శ్వేత, నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్వేత. నేను నిన్ను కాలేజ్ డేస్ నుంచే లవ్ చేస్తున్నా. గణపతి, నన్ను పూర్తిగా చెప్పనే శ్వేత. ఓకే, నేను నీ రేంజ్కి సెట్ కాను, నేను నీ అంత అందంగా ఉండను, కానీ నేను నిన్ను నీకన్నా ఎక్కువగా ప్రేమిస్తాను శ్వేత. నీకు నచ్చకపోతే నో చెప్పొద్దు, ఎస్ అయితే మాత్రమే చెప్పు, లేదంటే ఎప్పట్లా ఇలాగే ఉండిపోదాం. నేను నా మనసులో దాచుకున్న ప్రేమ నీకు చెప్పేశాను, ఇది చాలు నాకు. గనా, శివ, నేను నిన్ను మర్చిపోదాం అనుకున్నాను శివ, కానీ నా వల్ల అవ్వట్లేదు. ఎంగేజ్మెంటే కదా సత్య అయింది, నువ్వు ఓకే అంటే ఇప్పటికీ మనం. ప్లీజ్ శివ, నేను అది చేయలేను. నేను మా నాన్నని వంశీని బాధ పెట్టలేను. అయినా వంశీ చాలా మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు. అప్పుడు నువ్వు గుర్తు కూడా రావు నాకు. ఓకే సత్య. నువ్వు నాకు ఇన్ని సంవత్సరాలు చెప్పని ప్రేమని ఇప్పుడే ఎందుకు చెప్పావు? ఈ ప్రపంచంలో నేను ఇంతగా ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడని చెప్పడానికి ఆ దేవుడాడిన నాటకమేమో సతీ. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయలేను. నేను మర్చిపోవాలి శివ, ఏం చేయాలి చెప్పు. నేను ఈ ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతాను సతీ, ఇంకెప్పటికీ కనిపించను. నా కోసం నువ్వు ఆఫీస్ వదిలేయొద్దు, నేనే వదిలేస్తాను. ఈ ఆఫీస్లో జాయిన్ అయింది నీకోసం సతీ. కాలేజ్, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ నీకోసమే సతీ. ఇంకేం చెప్పదు శివ, నీ మీద ఇంకా ప్రేమను పెంచుకో. ఎవరూ లేనప్పుడు నీతో ఉన్నంత కంఫర్టబుల్గా అందరి మధ్యలో నేను ఎందుకు ఉండలేకపోతున్నాను శివ? ఈ ప్రపంచం మన కోసం కాదేమో సతీ. మేబీ దిస్ వరల్డ్, దిస్ ప్లానెట్, ఈవెన్ దిస్ యూనివర్స్ ఇస్ నాట్ మెంట్ ఫర్ అస్ శివ. మనకు ఎవరు లేని ఒక ఏకాంత ప్రపంచం కావాలి. లెట్స్ మీట్ దేర్ if there's any.
వై వి మెట్ ఇన్ దిస్ వరల్డ్. మేబీ వి మెట్ ఫర్ ఎ రీజన్.